ఇంటర్న్షిప్ అనే వర్డ్ తెలియకుండా స్టూడెంట్స్ ఉంటారు ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. ఇంటర్న్షిప్ అనే వర్డ్ తెలియని స్టూడెంట్ ఉండరు. ప్రతి వాళ్ళకి వాళ్ళ బీఎస్సీలో కానీ ఎంఎస్సీలో కానీ బీటెక్ ఎంటెక్లో ఇంటర్న్షిప్ అయితే చేయాలి. నేను లాస్ట్ టైం ఒక వీడియో అయితే చేశాను. సమ్మర్ ఇంటర్న్షిప్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతిలో ఉన్నాయని చెప్పి చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. దాని కింద చాలా కామెంట్స్ పెట్టారు. నేను కూడా నాకు తెలిస్తే మీకు గైడెన్స్ అయితే చేశాను. సో ఇంటర్న్షిప్ అనేవి చాలా పడుతున్నాయి ఫ్రెండ్స్. మనకు తెలియదు, కొన్నిసార్లు నేషనల్ ఇన్స్టిట్యూట్స్ చాలా ఇంటర్న్షిప్ ప్రొవైడ్ అయితే చేస్తాయి. సో వాటికి లాస్ట్ డేట్ అయితే అయిపోతుంది. మనం తెలుసుకోవాలి, మంచి మంచి ఇన్స్టిట్యూట్లో ఇంటర్న్షిప్ చేస్తే మీ కెరియర్ కూడా చాలా బాగుంటుంది. సో అలాంటి ఒక ఇన్స్టిట్యూటే ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషను. ఈ ఇస్రో తెలియని స్టూడెంట్ అయితే ఉండరు. చిన్న పిల్లల కానుంచి పెద్ద పిల్లల వరకు అందరికీ ఇస్రో అయితే తెలుసు. ఇస్రోలో మనం చాలా చూస్తూ ఉంటాం, రాకెట్ లాంచింగ్, మన చంద్రయాన్స్ ఇవన్నీ కూడా ప్రయోగించారు కదా. సో ఇప్పుడు ఆ ఇస్రోలో మనకి ఇంటర్న్షిప్స్కి అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఈ ఇంటర్న్షిప్ అప్లై చేసుకోవడానికి బీఈ, బీటెక్, ఎంఎస్సి, బీఎస్సీ అండ్ పిహెచ్డి స్టూడెంట్స్ కూడా ఇంటర్న్షిప్కి ఎలిజిబుల్. దీన్ని అప్లై చేసుకోవడానికి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. చాలా మనకి ఇన్స్టిట్యూట్స్ ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేస్తాయి. నోటిఫికేషన్ పడింది కూడా తెలియదు. నోటిఫికేషన్ తెలియకుండా మనం ఇంటర్న్షిప్స్ కోసం కాలేజీలో ట్రై చేస్తుంటాము. కొన్ని బయట ఇన్స్టిట్యూట్స్లో అందరి దగ్గరికి వెళ్తుంటాం. కంపెనీస్ చాలామంది ప్రొవైడ్ అయితే చేయరు. మీరు ముందు ఇలాంటి ఇన్స్టిట్యూట్లో చూసుకొని అప్లై చేసుకోండి. ఇంటర్న్షిప్ వస్తుందా రాదా అని కాదు, ముందు మీరు అప్లై చేయండి. అప్లై చేసి మీకు అంతా పర్సంటేజ్, మీ రెజ్యూమ్ కూడా స్క్రూటినైజ్ అయిందంటే లక్కే కదా. ఇంటర్న్షిప్ ఇలాంటి వాటిలో వస్తే తిరుగుండదు లైఫ్, మీ లైఫే టర్న్ అయిపోతుంది. సో అందుకే ఫస్ట్ మీరు ఇంటర్న్షిప్ ఏ ఇన్స్టిట్యూట్లో పడుతున్నాయి చూసుకోండి. మీకు రిలేటెడ్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సైన్స్ బ్యాక్గ్రౌండ్ అనుకోండి, సైన్స్ ఇన్స్టిట్యూట్స్ పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్ ఏమైనా చూసుకొని వాళ్ళు ఎప్పుడు ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేస్తున్నారో అలా నెట్లో సెర్చ్ చేసుకోండి. సో ఈ రోజు నా దగ్గరికి ఇస్రో ఇంటర్న్షిప్ నేను చూశాను కాబట్టి మీ ముందు రూపంలో తీసుకొస్తున్నాను. ఇలా ఎన్నో ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేసేవి, తెలియక అప్లై చేయము. ఏ ఇస్రో సెంటర్స్లో ఇప్పుడు మనకి ఇంటర్న్షిప్ పడ్డాయి అంటే బెంగుళూరు, నెల్లూరు శ్రీహరికోట, షిల్లాంగ్, డెహ్రాడూన్, అహ్మదాబాద్, హైదరాబాద్, మహేంద్రగిరి, హసన్ లాంటి ఇస్రో ఇన్స్టిట్యూట్స్లో మనకైతే ఇంటర్న్షిప్ అయితే వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇవి స్లాట్ వైజ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. కొన్నిసార్లు కొన్ని ఇన్స్టిట్యూట్స్ మనకే ఫెలోషిప్ ప్రొవైడ్ చేసి ఇంటర్న్షిప్ చేస్తాయి. కొన్నిసార్లు ఎవరు కూడా ఏం ప్రొవైడ్ చేయరు. జస్ట్ మనం ఇంటర్న్షిప్ చేస్తే మనకు సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ అయితే చేస్తారు. సో అందుకే ఫ్రెండ్స్ ఎవరు కూడా మిస్ అవ్వద్దు. నేను క్లియర్గా ఇప్పుడు స్క్రీన్ షేర్ చేసి మీకు చూపిస్తాను. ఏ ఇస్రో ఇన్స్టిట్యూట్లో ఇంటర్న్షిప్స్ ఉన్నాయి, ఏ స్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. కొన్నిసార్లు స్లాట్స్ వైజ్ వాళ్ళు ఇచ్చారు ఇంటర్న్షిప్. సో పడ్డప్పుడు మనం చూసుకుని అప్లై అయితే చేసుకోవాలి. ఈ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ అయితే చేస్తాను. మీ ఫ్రెండ్ సర్కిల్లో కూడా ఎవరికైనా యూస్ఫుల్ అనుకుంటే ఇన్ఫర్మేషన్ షేర్ అయితే చేసుకోండి. సో ఇప్పుడైతే చూపించేస్తాను. ఇక్కడైతే కనపడుతుంది కదా ఫ్రెండ్స్, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఇస్రోలో ఇంటర్న్షిప్ అండ్ స్టూడెంట్ ప్రాజెక్ట్ ట్రైనీ స్కీమ్స్ అయితే ఉన్నాయి. ఇంటర్న్షిప్ స్కీమ్ కనుక చూసుకున్నట్లయితే ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ షెల్ బి ఎక్స్టెండెడ్ ఫర్ యూజీ, పీజీ, పిహెచ్డి స్టూడెంట్స్ అని చెప్పి క్లియర్గా చెప్తున్నారు. ఇక్కడ ఇంటర్న్షిప్ వర్క్ విల్ బి మ్యాక్సిమం పీరియడ్ ఆఫ్ 45 days ఉంటుంది. స్టూడెంట్స్ అందరికి కూడా మినిమం 60% మార్క్స్ ఉండాలి, లేదా CGPA 6.32 ఆన్ స్కేల్ ఆఫ్ 10కి 6.32 వచ్చిన స్టూడెంట్స్ అందరూ కూడా ఈ ఇంటర్న్షిప్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ కనుక ఎలిజిబిలిటీ డిగ్రీ అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా, డ్యూరేషన్ ఆఫ్ ఇంటర్న్షిప్ అయితే ఇస్తున్నారు. ఇంజనీరింగ్, BE, బీటెక్ స్టూడెంట్స్ వాళ్ళు సెలెక్ట్ అయితే 45 days ఇంటర్న్షిప్ అయితే ఉంటుంది. వీళ్ళు 6th సెమిస్టర్ కంప్లీట్ అవుతున్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ME, MTech కూడా ఫస్ట్ సెమిస్టర్ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మినిమం 120 days అయితే ఉంటుంది. అండ్ BSc డిప్లొమా వాళ్ళు ఓన్లీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ మాత్రమే అప్లై చేసుకోగలుగుతారు. మినిమం 45 days అయితే ఉంటుంది. MSc స్టూడెంట్స్ అయితే షుడ్ హ్యావ్ ఫస్ట్ సెమిస్టర్ కంప్లీట్ అయితే అయి ఉండాలి. మినిమం 120 days అయితే ఉంటుందని చెప్తున్నారు. PhD స్టూడెంట్స్ కనుక చూసుకున్నట్లయితే స్కాలర్ షుడ్ హ్యావ్ కంప్లీట్ కోర్స్ వర్క్ అయిపోయిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మినిమం 30 months అయితే ఉంటుంది. ఆల్ ద స్టూడెంట్స్ హ్యావ్ ఏ 60% ఆర్ 6.32 స్కేల్ ఆఫ్ 10కి అయితే ఉండాలి. 60% వచ్చి ఉంటేనే అప్లై చేసుకోగలుగుతారు ఇంటర్న్షిప్కి, లేకపోతే అప్లై చేసుకోలేరు మీ అకాడమిక్స్లో. ఇక్కడ మీకు ఇంటర్న్షిప్ కానీ ప్రాజెక్ట్ వర్క్ కానీ బేస్డ్ ఆన్ అవైలబిలిటీ, ఫెసిలిటీస్, ఎక్స్పర్టైజ్ పట్టి మీకు కేటాయిస్తామని అయితే చెప్తున్నారు. ఆల్ అప్లికేషన్ విల్ బి రిసీవ్డ్ బై అండ్ స్క్రూటినైజ్డ్ బై రెస్పెక్టివ్ సెంటర్ యూనిట్ యాజ్ పర్ ద నామ్స్ ప్రకారం. అప్లై చేసిన వాళ్ళందరికీ కూడా ఇంటర్న్షిప్
ఇంటర్న్షిప్ రాదు, వాళ్ళు స్క్రూటనైజ్ చేసి సెలెక్ట్ చేస్తారు క్యాండిడేట్స్ని, వాళ్ళకి మాత్రమే ఇంటర్న్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ద ప్రాజెక్ట్ ట్రైనీ అండ్ ఇంటర్న్ షల్ నాట్ బి ఎలిజిబుల్ ఫర్ ఎనీ స్టైపెండ్, రెన్యూమరేషన్ అండ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ మాత్రం ఏమీ ఉండదని అయితే చెప్తున్నారు. ఇంటర్న్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ అకామిడేషన్ ఫెసిలిటీస్ డ్యూరింగ్ దేర్ ఇంటర్న్షిప్ అని అయితే ఇస్తున్నారు. ఒక ఇంటర్న్షిప్కి అయితే మీకు అకామిడేషన్ ఏమీ ప్రొవైడ్ అయితే చేయరు, బట్ మీకు క్యాంటీన్ ఫెసిలిటీస్ అవన్నీ కూడా ఎక్స్టెండ్ చేస్తామని అయితే చెప్తున్నారు. సర్టిఫికేట్స్ మాత్రం ఫైనల్గా ప్రాజెక్ట్ ట్రైనీస్ కానీ ఇంటర్న్స్కి కానీ సాటిస్ఫాక్షరీ కంప్లీషన్ ఉంటే మాత్రం సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేస్తామని అయితే చెప్తున్నారు. బట్ సర్టిఫికేట్ రావడమే గ్రేట్ ఫ్రెండ్స్. ఇస్రో నుంచి నాకు ఇంటర్న్షిప్ కంప్లీట్ అయింది అంటే మీరు బయటకు వచ్చిన తర్వాత అకాడమిక్స్లో మీకు చాలా వాల్యూ ఉంటుంది, చాలా కంపెనీస్ ప్రిఫరెన్స్ అయితే ఇస్తాయి, మన లైఫ్ టర్న్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. మనం అందుకే ఇంటర్న్షిప్ మంచిగా రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది కాబట్టి మనకి చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. మన రెజ్యూమ్ వెయిటేజ్ అయితే పెరుగుతుంది. ఇస్రోలో నేను ఇంటర్న్షిప్ చేశాను, ప్రాజెక్ట్ ట్రైనీగా చేశాను అంటే వెయిటేజ్ అయితే ఉంటుంది రెజ్యూమ్కి ఎక్కడికి వెళ్ళినా కూడా. ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ సెంటర్స్ అయితే ఇచ్చారు కదా, యుఆర్ రావ్ శాటిలైట్ సెంటర్ బెంగళూరు, అహ్మదాబాదు, షిల్లాంగు, హసన్, తిరువనంతపురం అండ్ హైదరాబాద్, బెంగళూరు, డెహ్రాడూన్. హైదరాబాద్ కూడా నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ హైదరాబాద్ అయితే ఉంది కదా, ఇక్కడ మహేంద్రగిరి, అహ్మదాబాద్ ఇలా ప్లేసెస్ అయితే ఉన్నాయి కదా, శ్రీహరికోట, బెంగళూరు. ఇక్కడ ఒక లింక్స్ అనేవి మనకి బ్లూ కలర్లో ఉన్నాయి కదా, ఇవి హైలైట్ అవుతున్నాయి కదా. యూఆర్ఎల్ మీరు క్లిక్ చేస్తే మీరు ఏ యూనిట్లో అప్లై చేసుకోవాలి ఇస్రో యూనిట్లో దాన్ని క్లిక్ చేసి చూడండి. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను బెంగళూరు. ఇప్పుడు బెంగళూరు ఓపెన్ చేశాను. బెంగళూరు ఓపెన్ చేసినప్పుడు మీకు ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఇంటర్న్షిప్ స్కీమ్ గురించి, స్టూడెంట్స్ ఎన్డీవర్ గురించి అయితే ఇస్తున్నారు. ఇంటర్న్షిప్ ఏంటి, వాళ్ళ రూల్స్ ఏంటి, మ్యాక్సిమం 45 days అయితే ఉంటుంది పీరియడ్. ఒకవేళ ఇంటర్న్షిప్ సెలెక్ట్ అయితే మినిమం పీరియడ్ 15 days, మ్యాక్సిమం పీరియడ్ 45 days వరకు ఇంటర్న్షిప్కి సెలెక్ట్ అయితే చేస్తారు. ఇక్కడ నోట్ అయితే ఉంది, ఇవన్నీ కూడా మీరు చూసుకోవాలి. ఇంటర్న్షిప్కి అప్లై చేసుకోవాలంటే ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలంటే మార్క్ షీట్స్ ఆఫ్ ఆల్ ప్రీవియస్ సెమిస్టర్స్, మీ రెజ్యూము, రిక్వెస్ట్ ఆర్ పర్మిషన్ లెటర్ ఫ్రమ్ ప్రిన్సిపల్ అండ్ హెచ్ఓడి క్యారింగ్ అవుట్ ఇంటర్న్షిప్ లెటర్ అయితే ఇస్తారు కదా కాలేజ్ నుంచి, ఆ లెటర్ తీసుకొని అయితే రావాలి. ఫర్ స్టూడెంట్ హూ విష్ అవైల్ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ బిట్వీన్ July to September 2025 పోర్టల్ విల్ బి ఓపెన్ 1st May 2025 10 hours అయితే ఓపెన్ అవుతుంది. ఎవరైతే ఇంటర్న్షిప్ 2025లో చేయాలనుకుంటున్నారో వాళ్ళకి జూన్ నుంచి సెప్టెంబర్ 2025 వరకు ఇంటర్న్షిప్ అయితే ఉంటుంది. ఈ ఇంటర్న్షిప్ అనేది మీకు అప్లై చేసుకోవాలి కదా ఆన్లైన్లో, అప్పుడు 1st May నుంచి ఓపెన్ అవుతుందని చెప్పి క్లియర్గా చెప్తున్నారు. గనక ఇందాక మనం ఇన్ఫర్మేషన్ క్లియర్గా ఇచ్చారు. అలా ఒక్కొక్క యూనిట్, ఇస్రో యూనిట్ మనకు అలా అయితే ఇచ్చుకున్నారు. చూడండి ఒకసారి, ఇది బెంగళూరు నుంచి ఇస్రో యూనిట్. నేను ఒకసారి హైదరాబాదు, శ్రీహరికోట తెలుగు స్టేట్స్ నుంచి అయితే ఉన్నాయి కదా, ఓపెన్ చేసి చూపిస్తాను. కనపడుతుంది కదా ఫ్రెండ్స్, ఇప్పుడు నేను హైదరాబాద్ ఓపెన్ చేస్తున్నాను. తెలుగు స్టేట్స్ నుంచి అయితే హైదరాబాద్ అయితే ఉంది అండ్ శ్రీహరికోట అయితే ఉంది. సో ఇక్కడ ఇంటర్న్షిప్స్ ఎప్పుడు ప్రొవైడ్ చేస్తారో చూద్దాము. జస్ట్ మీరు చేయాల్సిన జస్ట్ క్లిక్ చేయండి ఈ బటన్ కింద. సో ఇక్కడ హైలైట్ అవుతుంది కదా, స్టూడెంట్స్ ప్రాజెక్ట్స్, ఎలిజిబిలిటీ, డ్యూరేషను, రిక్వెస్ట్ ఫర్ ప్రాజెక్ట్, సెలెక్షన్ అండ్ జాయినింగ్ ఎట్లా ఉంటుంది, అన్ని డీటెయిల్స్ క్లియర్గా అయితే ఇచ్చారు. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసుకోండి ఇన్ఫర్మేషన్ని. ఎవరైతే స్టూడెంట్స్ అప్లై చేసుకోరో ఇంటర్న్షిప్ వాళ్ళందరూ కూడా క్లియర్గా చూడండి. ఇక్కడైతే ప్రెజెంట్ అయితే ఏమీ ఇవ్వలేదు మనకి ఫ్రెండ్స్. ఇక్కడ మీకు కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇచ్చారు. మీకు ఏదైనా డౌట్ ఉంటే వీళ్ళకి కాల్ చేసి అయితే కనుక్కోవచ్చు. ఇక్కడ ల్యాండ్లైన్ నెంబర్స్ అయితే ఇచ్చారు, వాళ్ళకి కాల్ చేసి ఇంటర్న్షిప్ ఎప్పుడు ఉంటుంది కూడా కనుక్కోండి. లేకపోతే మీరు డైలీ వెబ్సైట్ని అయితే చెక్ చేసుకోండి. ఇక్కడ ఎలిజిబిలిటీ డ్యూరేషన్ కూడా ఇచ్చారు. ఇక్కడ కూడా డ్యూరేషన్ అనేది ఇంజనీరింగ్, BE, BTech వాళ్ళకి 90 days అయితే ఉంటుంది. MSc స్టూడెంట్స్కి అయితే మినిమం 120 days అయితే ఉంటుందని అయితే చెప్తున్నారు. ఇక్కడ కూడా వీళ్ళు 60% మార్క్స్ వచ్చి ఉండాలి. 6.32 స్కేల్ ఆఫ్ 10 అయితే ఇస్తున్నారు. ఇప్పుడు శ్రీహరికోటలో చూద్దాము. ఇక్కడైతే కనపడుతుంది కదా ఫ్రెండ్స్, ఇది నెల్లూరు శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ వాళ్ళు ఎలా అప్లై చేసుకోవాలంటే ఇంటర్న్షిప్ ఇస్తున్నారు. ఇక్కడ కూడా గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, BE, BTech స్టూడెంట్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ప్రొసీజర్ ఫర్ అప్లయింగ్ ఇంటర్న్షిప్ ప్రాజెక్ట్ వర్క్ ఎట్ స్కార్ అని అయితే ఇస్తున్నారు. ద రిక్వెస్ట్ లెటర్ ఫ్రమ్ ద ఇంటర్న్షిప్ ప్రాజెక్ట్ విల్ బి రీచర్స్ HRDD.@SHR.gov.in మెయిల్ అయితే ఉంది కదా, ఈ మెయిల్కి అయితే మీరు అట్లీస్ట్ మంత్ అడ్వాన్స్ టు ద ప్రిఫర్ టెంటేటివ్ స్టార్ట్ డేట్ ముందు ఈ ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా వీళ్ళకి మెయిల్ అయితే వెళ్ళాలి. బోనఫైడ్ సర్టిఫికేట్స్, కన్సల్టేటెడ్ మార్క్ షీటు, కాపీ ఆఫ్ ది కాలేజ్ ఐడి, కాపీ ఆఫ్ ది ఎనీ ఫోటో ఐడి, కాంటాక్ట్ డీటెయిల్స్, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి ఇవన్నీ కూడా మెయిల్ చేయాలి. ఈ బోనఫైడ్ సర్టిఫికేట్ ఎలా ఉండాలి అంటే ఇక్కడ మనకు క్లియర్గా ఇచ్చారు. ప్రిన్సిపల్, HODతో సైన్ చేయించుకోవాలి. రిక్వెస్ట్ లెటర్ మేము ఇలా ఇంటర్న్షిప్కి అప్లై చేసుకుంటున్నాము, మా కాలేజీలో ఇంటర్న్షిప్ కంపల్సరీ చేయాలి లాస్ట్ ఇయర్ అని చెప్పి మీరు నేమ్ ఆఫ్ ది
స్టూడెంట్ రిజిస్ట్రేషన్, పీరియడ్ ఆఫ్ ది స్టడీ, పర్సంటేజ్ ఆఫ్ అకాడమిక్ ఇయర్, సిపిజిఏ ఇష్యూడ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ అంటే ఇంటర్న్షిప్గా ప్రాజెక్ట్ రిక్వెస్ట్ డ్యూరేషన్ ఎన్ని మంత్స్ అని అయితే ఇస్తున్నారు. యాక్సెప్టెన్స్ అండ్ రిజెక్షన్ ఆఫ్ ది అప్లికేషన్ విల్ బి ఇంటిమేటెడ్ టు ద స్టూడెంట్ త్రూ ఈమెయిల్ ఓన్లీ. ఇక్కడ ఒక్కొక్క యూనిట్లో ఒక్కోలా ప్రొసీజర్ అయితే ఉంది, చూసుకొని అప్లై చేసుకోండి ఇంటర్న్షిప్ కానీ ప్రాజెక్ట్ కానీ. సో ఇది ఫ్రెండ్స్, ఇలా ఒక్కొక్క యూనిట్ ఇస్రోలో మీరు ఒక్కొక్కటి ఓపెన్ చేసుకొని చూసుకోండి. సో ఇస్రోలో కాక మీకు ఇంటర్న్షిప్ వచ్చిందంటే చాలా బాగుంటుంది కెరియర్ ఫ్యూచర్ తర్వాత. సో ఇది ఫ్రెండ్స్, నేను నాకు ఏదైనా ఇన్స్టిట్యూట్స్ ఇంటర్న్షిప్ తెలిస్తే మీకు తెలియచేస్తాను. మీరు మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కనుక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనుకుంటే ఒక చిన్న లైక్ చేసి కామెంట్ చేసి సపోర్ట్ అయితే చేయండి. మీ ఫ్రెండ్ సర్కిల్లో ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్.